మిత్రమా, శత్రువునైనా క్షమించే మంచితనం నీలో ఉండాలి. మంచిదే కానీ క్షమించాం కదా, మారిపోయి ఉంటారని మళ్ళీ చేరదీసి మోసపోకు మిత్రమా. ఎలాంటి వారినైనా ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచు. ఎందుకంటే దుష్టబుద్ధి కలవారు నువ్వు చేసిన మేలు మర్చిపోయి నీకు కీడు చేయడానికే ప్రయత్నిస్తారు. అందుకే పాత్ర ఎరిగి దానం, క్షేత్ర ఎరిగి యాత్ర అని మన పెద్దవాళ్ళు చెప్పింది గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. ఒకటి గుర్తించుకో మిత్రమా, జీవితంలో సమస్యలు, సవాళ్ళు అందరికీ ఉంటాయి. జీవితం ఏ ఒక్కరికి కూడా పూలబాట కాదు. అన్ని వేళలా అంతా సవ్యంగా ఉండదు మిత్రమా. దుర్యోధనుడవని, ధర్మరాజవని అందరూ జీవితపు దెబ్బలు రుచి చూసిన వారే. ఏది సరైనదో, ఏది ధర్మమో నీ మనసుకి, నీ బుద్ధికి తెలుసు కదా మిత్రమా. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా, మనం మాట్లాడే మాటలు మనకి గుర్తుండకపోవచ్చు, కానీ అవి విన్న వ్యక్తికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి మిత్రమా. మనిషికి భగవంతుడిచ్చే సమస్యల కన్నా తమకు తాము కొని తెచ్చుకునే సమస్యలే ఎక్కువ. మనుషుల మధ్య అహంకారం, అజ్ఞానం, పెత్తనం, తమకు ఇష్టం వచ్చిన ప్రకారం నడుచుకోవడం, లేని వాటి కోసం పరిగెత్తడం, పేరు కోసం తపన పడ్డం, ఇతరులను ఎదగకుండా చేయడం, ఇలా మనుషులు తమకు తాము సృష్టించుకున్న కర్మలే మిత్రమా. కాబట్టి ఎవ్వరి మీద కూడా ఎటువంటి దృష్టి పెట్టవద్దు. నీ పని యందు, నీ లక్ష్యం యందు దృష్టి పెట్టు మిత్రమా. అప్పుడే నువ్వు నీ జీవితంలో ఉన్నతంగా ఉండగలవు. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, నవ్వినా కన్నీళ్ళు వస్తాయి, ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి. కానీ నవ్వించిన వారు 4 రోజులు గుర్తుంటారు, ఏడిపించిన వారు జీవితాంతం గుర్తుంటారు మిత్రమా. శరీరం పూర్తి ఆరోగ్యంగా, మనసు నిండా ఆనందం, ఈ 2 ఉన్నవాళ్ళే ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు. కాదంటావా మిత్రమా. మనకు జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడు తప్పకుండా వస్తుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో నువ్వు దేన్ని కూడా ఆపలేవు. నీ చేతుల్లో ఉన్నది ఒకటే మిత్రమా, నీవు ఉన్నంత వరకు నీతో ఉన్నవారి విలువ తెలుసుకుని జీవించడమే. ఒకరికి అన్యాయం చేసే బ్రతికే బ్రతుకులో ఇప్పుడు సుఖంగా ఉండొచ్చు, నిన్ను సంతోషపెట్టవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మీరు ఎప్పటికైనా అంతకు అంత అనుభవించక తప్పదు. న్యాయానికి నిదానంగా గెలుపు ఉంటుంది, అంతే మిత్రమా. పనికి మాలిన బంధాలను, బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తారో అప్పుడే మనశ్శాంతి పొందుతారు. ఇది అర్థం చేసుకున్న వారే జీవితాంతం ప్రశాంతంగా ఉండగలరు మిత్రమా. నీ మరణం తర్వాత ఏం జరుగుతుందో చెప్పన మిత్రమా. అంత్యక్రియలకు వెళ్ళిన వారు ఇంటికి తిరిగి వస్తారు. కొద్ది గంటల్లో రోదనలన్నీ కూడా పూర్తవుతాయి. బంధువులు వచ్చిన వారికి భోజనాలు చవకగా ఎక్కడ దొరుకుతాయో అని ఆరా తీస్తుంటారు. పక్కింటి వారు నీ ప్రాణ స్నేహితుడు పాడి కట్టడానికి ఉపయోగించిన చెత్త తన ఇంటి ముందు వేశారని విసుక్కుంటాడు. 3వ రోజున ఢిల్లీలో ఉండే నీ చిన్న కొడుకు సెలవు లేదు, వెళ్ళాలని తొందరపడుతూ ఉంటాడు. అతను వెళ్ళేలోగా దినం ఖర్చులు తేలిస్తే బాగుండని పెద్ద కోడలు భర్తను పోరు పెడుతుంది. అందరూ ఉండగానే ఆస్తి పంపకాలు జరిగిపోతే బాగుండునని నీ పెద్ద కూతురు తొందర పెడుతుంది. నీ కారు తనకి ఇస్తే బాగుండునని నీ చిన్న కూతురు ఆతృతగా నీ భార్యను అడుగుతూ ఉంటుంది. నీవు పోయిన సంగతి తెలియక నీ సెల్ ఫోన్కి వచ్చే కాల్స్ నీ పిల్లలు విసుక్కుంటూ ఆన్సర్ చేస్తూ ఉంటారు మిత్రమా. 11వ రోజున భోజనాలు పూర్తయ్యాక ఆస్తుల పంపకంలో నీ పిల్లలు దెబ్బలాడుకొని నీ భార్యను ఎవరి దగ్గర ఉంచుకోవాలో తేల్చకుండానే కోపగించుకుని వెళ్ళిపోతారు. నీ పెంపుడు కుక్క నీవు కనపడక తిండి మాని బక్కచిక్కిపోతుంది. మెల్లమెల్లగా నీ మరణం పాతబడుతుంది. నిన్ను క్రమక్రమంగా అందరూ మర్చిపోతారు మిత్రమా. ఆస్తుల పంపకంలో వచ్చిన విభేదాల వల్ల నీ సంవత్సరికానికి అందరూ రారు. అందుకే బ్రతికినంతకాలం గౌరవంగా బ్రతుకు మిత్రమా. నిజాయితీగా సంపాదించు. సంపాదన కోసం అడ్డదారులు తొక్కి నీవు చెడ్డ పేరు తెచ్చుకొని సంపాదించి ఇచ్చిన చివరికి జరిగేది ఇదే మిత్రమా. అర్థమైందనుకుంటా.
దాచిపెట్టిన ధనం పరుల పాలు, అందమైన దేహం అగ్నిపాలు, అస్థికలన్నీ గంగపాలు, కొడుకు పెట్టిన తద్దినం కాకుల పాలు, నీవు ఇష్టంగా వాడిన వస్తువులు ఎవరి పాలో. కానీ నువ్వు చేసిన దాన ధర్మాలు పుణ్యఫలం మాత్రమే నీ పాలని గుర్తించుకో మిత్రమా. బ్రతికున్నప్పుడు పట్టించుకోకుండా పోయాక ఫోటోలపై ప్రేమలెందుకు మిత్రమా. ఫోటో మాట్లాడదని తెలుసు కదా. బ్రతికుండగా ప్రేమతో తినిపించక సమాధిపై పరిమాణాలెందుకు. ఆత్మ తినదని తెలుసు కదా. మనిషి ఉన్నప్పుడు గౌరవించక చనిపోయాక గగ్గోలు ఎందుకు. తిరిగి లేవరని తెలుసు కదా మిత్రమా. సమాధికి స్నానం ఎందుకు, రాయికి రాజ్యమర్యాదలెందుకు. మనిషి విలువ మరణిస్తే గాని తెలియదా, లేక అప్పుడు గాని అర్థం కాదా. ఉన్నప్పుడే మనిషి విలువ తెలుసుకుని జాగ్రత్తగా మెలుగు మిత్రమా. ఎవరేమనుకుంటే నీకెందుకు మిత్రమా. అనుకునేవారెవ్వరు కూడా అండగా రారు కదా. అండనిచ్చేవాడు అనుకున్నా పోయేదే లేదు. ప్రతి దానికి ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో అని ఆలోచించడమే మీకు మీరుగా వేసుకుని అంతరంగిక జైలు శిక్ష. అందులో నుంచి బయటపడేంత వరకు మీరు స్వేచ్ఛా ప్రపంచాన్ని అనుభవించలేరు మిత్రమా. మనపై ఏడ్చేవాడిని ఏడవనియ్యండి. వాడి కర్మకి వాడే బాధ్యుడు. ఈర్ష్యతో ఏడ్చేవాడిని ఈశ్వరుడు కూడా పట్టించుకోడు. కాదంటావా మిత్రమా. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, ఒకరికి నమ్మకం ఇవ్వడం చాలా కష్టం. ఇచ్చిన నమ్మకాన్ని కళ వరకు నిలబెట్టుకోవడం ఇంకా ఇంకా కష్టం. కానీ మోసం చేసేవాడికి మొదటిది చాలా సులువు. ఇంకా ఆ రెండో దానితో అసలు వారికి పని ఉండదు. మిత్రమా, నటించడం తెలియదంటే ఎలా. మోసపోకుండా ఉండాలంటే గడుసుతనం నటించాలి మిత్రమా. చులకన అవ్వకూడదంటే కొంత వివేకం నటించాలి. ఆకతాయిల ఆటలు కట్టించాలంటే ధైర్యం లేకుండా నటించాలి. ఓడిపోకూడదంటే ఆత్మవిశ్వాసాన్ని నటించాలి మిత్రమా. అహంకారులు నోరు ముయ్యించాలంటే కొంత పొగరు కూడా నటించాలి. రాజకీయ పాత్రల నడుమ జీవించాలంటే ఎంతైనా కొంత నటించాలి మిత్రమా. మిత్రమా, మీతో సంబంధం పెట్టుకోవాలనుకునే స్త్రీ ఎల్లప్పుడూ కూడా ఈ రెండు పనులు కూడా చేస్తుంది. ఒకటి, ఆమె మొదట మీకు దగ్గరయ్యేందుకు మిమ్మల్ని ప్రశంసిస్తుంది. తరువాత ఆమె మీలాంటి ఒక మంచి వ్యక్తి కోసం వెతుకుతున్నట్లు మీకు చెప్తుంది. కాదంటావా మిత్రమా. నీ దగ్గర లేని వాటి గురించి, నీకు చెందని వాటి గురించి ఆలోచించి నీ దగ్గర ఉన్న వాటి విలువలను నువ్వు కోల్పోకు మిత్రమా. మార్పు అనేది నీ దగ్గర ఉన్న వాటిలో కాదు, నీ ఆలోచన విధానంలో మొదలవ్వాలి. నమ్మకం ఉంటే నిలుచున్న చోటే స్వర్గము కదా మిత్రమా. పట్టుదల ఉంటే శ్రమ పడ్డ చోటే విజయం కూడా మృదంగం మోగును కదా. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.